మావి చిగురు ఎపిసోడ్ 8. ఇప్పుడు మీరు ఎంత చేసినా వాడి కడుపైతే నింపుతారు కానీ చదువుకోవడం అలాంటివి చెప్పించలేరు. అందుకే మీరు అబ్బాయిని అక్కడ చేర్పించమని సలహా ఇస్తాడు. అతను అలా అనగానే ఆమె గుండె ముక్కలైపోయింది. అనాథాశ్రమం అని అనగానే దుఃఖం పొంగుకొస్తుంటే అసలు ఎలా పెరగాల్సిన వాడు తన కొడుకు కనుక ఉండుంటే ఈరోజు తన మనవడి జీవితం ఇలా రోడ్డున పడి ఉండేది కాదు. కనీసం తల్లైనా చూసుకుంటుంది అనుకుంటే అది దాని సుఖం చూసుకొని ఆస్తి అంతా తెలియకుండా రాయించుకుంది అని అనుకొని తన మనవడి మొహం చూస్తూ అలానే బాధపడుతుంది. ఇంకా ఆ పూజారి గారు ఆమె అలా బాధపడడం చూసి బాగా ఆలోచించుకొని చెప్పమ్మా, మళ్ళీ సాయంత్రం వస్తాను, ఏదో ఒకటి నిర్ణయించుకుంటే నేను అతనితో మాట్లాడుతాను అని చెప్పి ఇంకా వెళ్తానమ్మా అని వెళ్ళిపోయాడు. ఆమె అతను వెళ్ళిపోయాక అలానే కూర్చొని ఆలోచిస్తుంది. అలా ఆలోచిస్తుంటే కడుపు నిండదు కదా. ఆలోపే మధ్యాహ్నం అయిపోయింది. బాగా ఎండగా అనిపిస్తుండడం వలన దాహం అవుతుంటే మరోపక్క ఆకలి, కడుపులో మంటగా అనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడూ కూడా ఎవరిని చెయ్యి చాచి అడిగిందే లేదు. తను దానం చేయడం మాత్రమే తెలుసు. ఎవరికైనా ఆకలి అని వస్తే మాత్రం వాళ్ళు తృప్తిగా కడుపు నిండా తినే వరకు ఆకులో నిండుగా పెట్టేది. ఎన్నో దానాలు చేసిన చెయ్యి ఆమెది. ఈరోజు తన కోసం తన మనవడి కోసం చెయ్యి చాపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధలోనే ఉంటే తన మనవడు బామ్మ ఆకలవుతుంది అని అడిగాడు. అది విన్న ఆమెకు కళ్ళల్లో నీళ్లు జలజల రాలాయి. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంటే అప్పుడే ఆమె వద్దకు ఒక పెద్దామె వస్తుంది. చంద్ర అని పిలుస్తుంది. చంద్రగారు తల పైకెత్తి ఆమెను చూశారు. ఎవరా అని. నిన్న తనకు అన్నం పెట్టిన తన పక్కింట్లో ఉన్న ఆమె. చంద్ర, ఇదిగో అన్నం తెచ్చాను, కొంచెం ఎంగిలి పడుదువుగాని రా అని అంటుంది ఆమె. తన చేతిలో ఉన్న క్యారేజ్ చూడగానే ఆమెను ఆ క్యారేజ్ని మార్చి మార్చి చూస్తుంది. అలానే చూస్తుంటే ఆ పెద్దామనే అందుకొని, నాకు తెలుసు నువ్వు అప్పుడే ఎక్కడకు వెళ్ళి ఉండవని, అందుకే వెతుక్కుంటూ వస్తుంటే ఇక్కడ చూశాను. ఇంకా వెంటనే వెళ్ళి భోజనం వండి తెచ్చాను మీ ఇద్దరికి. ఆమె ఇంకా అలానే చూస్తూ ఉంటే అలా చూస్తుంటే ఆకలి బాధ తగ్గదు. నువ్వు ఓర్చుకున్న ఆ పసివాడు మాత్రం ఉండలేడు. నీ గురించి నాకు బాగా తెలుసు. ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర ఏది ఊరకనే తీసుకోవని. కానీ ఇన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను. నాకు కూడా చాలా సందర్భాల్లో చాలాసార్లు సహాయం చేశావు కదా. ఎప్పుడూ కూడా ఇచ్చిన వాటిని అడిగింది కూడా లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి చెప్పు. ఇప్పుడు నువ్వున్న స్థితిలో కనీసం ఒక ముద్ద అన్నం పెట్టైనా కొంత రుణం తీర్చుకోనివ్వు అని అంటుంది. దా, లేచి కాళ్ళు కడుక్కొని అన్నం తిను అని ప్రేమగా చెప్తుంది ఆమె. ఆమె అలా చెప్పగానే ఇంకా ఏం మాట్లాడకుండా ఆలయంలోనే ఉన్న బావి దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని తన మనవడికి కూడా కడిగిన తర్వాత అక్కడ నీడలో ఉన్న ఒక ప్లేస్ చూసుకొని కూర్చుంటుంది. ఇదిగో తీసుకొని తిను అని అనగానే ఆ పెద్దామె చంద్ర ఆ క్యారేజ్ తీసుకొని ముందుగా తన మనవడికి కడుపు నిండా పెడుతుంది. వాడు కడుపు నిండుగా తిన్నాక ఇంకా చాలు బామ్మ, నేను ఇక్కడే ఆడుకుంటాను, కొంచెంసేపు అమ్మ దగ్గరకు ఎప్పుడు వెళ్తాం బామ్మ అని అడుగుతుంటే ఆ చిన్న మనసుకు ఏం చెప్పాలో తెలియక మీ అమ్మ నిన్ను వద్దనుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని బయటకు గెంటేసింది అని చెప్పలేక మౌనంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె అలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి పక్కనే ఉన్న పెద్దామె, ఊరుకో చంద్ర, పసివాడు, వాడికి తెలియదు కదా ఏం జరిగిందో అని చెప్పి, మనవడా బిస్కెట్ కొనుక్కుంటావా, ఇదిగో డబ్బులు అని వాడి చేతిలో 10 రూపాయల కాగితం పెట్టి కొనుక్కో అనగానే వాడు బామ్మని చూసి తీసుకునేదా అంటూ చూస్తాడు. వాడు అలా చూస్తూ ఉంటే పర్వాలేదులే, మీ బామ్మనే ఇవ్వమంది, వెళ్ళి కొనుక్కో, ఎదురుగ్గనే ఉన్న దుకాణం కనబడుతుంటే చెప్తుంది. అలా చెప్పగానే ఆ చిన్నపిల్లాడు ఆనందంగా ఆ డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొనుక్కోవడానికి. అలా వెళ్తుంటే జాగ్రత్త నాన్న, ఎక్కడకు వెళ్ళకు, కొనుక్కున్నాక ఇక్కడికి వచ్చి ఆడుకుందువు సరేనా అని బామ్మ అనగానే
సరే బామ్మ అని సంతోషంగా వెళ్ళిపోతాడు. ఇంకా ఆమె చంద్రను చూసి నువ్వు కూడా ఒక ముద్ద తిను అంటుంది. ఇంకా చంద్రగారు కూడా కొంచెం తిని మిగిలింది దాచిపెట్టుకుంటుంది. మరలా సాయంత్రం తన మనవడికి ఆకలి వేస్తే పెట్టాలని. ఆమె చేసింది చూసి నవ్వుతూ, ఎంత ఆకలిగా ఉన్నా కడుపు మార్చుకొని ఉంటావు తప్ప నోరు మాత్రం తెరిచి అడగవు కదా, అందుకే నిన్ను మాత్రం ఎప్పుడూ మర్చిపోను నేను. సరే ఇంక నేను వెళ్తాను. నా కొడుకు పొలం నుండి వచ్చే సమయమైంది. మళ్ళీ కనిపించకపోతే వెతుకుతూ ఉంటాడు. నీకు తెలిసిందే కదా, వాడికి మాత్రం నేను తప్ప ఎవ్వర్లేరు. వెళ్తున్నా అని ఆమె పైకి లేవగానే చంద్రకళ ఆమెకు కృతజ్ఞతలు చెప్తుంది. సమయానికి భోజనం తెచ్చి కడుపు నింపినందుకు. ఆమె నవ్వుకొని, ఇందులో నేను చేసిందేం లేదు కలా, ఇంక నువ్వు పిల్లాన్ని చూస్తూ ఉండు, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. అవసరానికి ఉంటాయని ఆమె చేతిలో తన దగ్గర ఉన్న ఒక 500 రూపాయల కాగితం ఆమె చేతిలో పెడుతుంది. చంద్ర వద్దు అన్నా కూడా ఆమె వినకుండా, నీకు తీసుకోవడం ఇష్టం లేకపోయినా నీ మనవడికి ఇచ్చాను అనుకొని ఉంచు. మా పరిస్థితి నీకు ఇంతకుముందే తెలుసు కదా, ఇంతకంటే ఎక్కువే ఇవ్వాలని మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువెళ్ళాలని ఉన్న ఆ చిన్న పూర గుడిసెలో మేము కష్టంగా ఉంటున్నాం. అందుకే నిన్ను రమ్మని అడగలేకపోతున్నాను అని చెప్పి, కనీసం వాడికి ఈ డబ్బులతో ఏదైనా కొనిపించు అని వెళ్లే ముందు ఇచ్చి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమెను చూసి నవ్వుతూ, కనీసం ఒక్కరైనా మా ఆకలి గురించి పట్టించుకున్నారు పరమేశ్వర. ఇప్పుడు మా మనవడికి ఏదో ఒక దారి చూపించు స్వామి అని కోరుకొని పిల్లాడిని చూస్తూ ఉంటుంది. వాడు కొనుక్కొని వచ్చి అక్కడే ఉన్న చెట్టు కింద ఆడుకుంటూ ఉంటే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు వరకు. అలానే పూజారి చెప్పింది కూడా గుర్తు చేసుకుంటూ ఉంది. తనకు ఇష్టం లేకపోయినా ఈ వయసులో వాడిని చదివించే స్తోమత లేక ఉన్నవన్నీ వదిలేసుకొని రావడం వలన అతను చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తూనే ఉంది. అలా చీకటి పడుతున్నా అలానే ఉన్న ఆమెను అప్పుడే సంధ్యా పూజ చేయడానికి వచ్చిన పూజారి గారు అలానే చూస్తూ తన పూజ పూర్తి చేసుకొని వచ్చి ఆమె పక్కనే కూర్చొని తనను పలకరిస్తారు. అమ్మా, ఏం నిర్ణయం తీసుకున్నారు అని అడుగుతాడు. బాబూ, ఉదయం నుండి నువ్వు చెప్పిన విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నువ్వు చెప్పింది కూడా నిజమే. నా మనవడికి ఏదో ఒక పని చేసి అన్నం పెట్టినా కనీసం బట్టలు, చదువులాంటి అవసరాలు నేను ఇప్పుడున్న స్థితిలో చెయ్యలేనేమో. నిలువు నీడ కూడా లేకుండా పోయింది మాకు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నా కనీసం నా మనవడైనా కడుపు నిండుగా 2 పూటలా తింటే చాలు. అక్కడ చదువు చెప్పిస్తారా? ఎందుకంటే నా కొడుక్కి చదువు అంటే ఇష్టం బాబు. వాడు చదువుకోలేకపోయినా తన బిడ్డను మాత్రం బాగా చదివించాలని కలలు కన్నాడు. కానీ ఏం లాభం, దేవుడు వాడి కోరిక తీర్చకుండానే తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా మనవడిని మీరు చెప్పిన ఆశ్రమం అని అనలేక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఆ ఆశ్రమంలో అన్నీ చెప్తారా అని అడుగుతుంది. తనకు అస్సలు తెలియదు ఆశ్రమం అంటే ఎలా ఉంటుందో, అక్కడ ఏం చేస్తారో అని. ఆ మాటలకు ఆ పూజారి, అమ్మా, నేను కూడా నీ బిడ్డలాంటి వాడినే. నీ కొడుకు నాకు చిన్నప్పటి నుండి తెలిసిన కారణంగానే మిమ్మల్ని ఇలా చూడలేకపోయాను. నీ కొడుకు నాకు చిన్నప్పటి నుండి తెలిసిన కారణంగానే మిమ్మల్ని ఇలా చూడలేకపోయాను. అందుకే చెప్తున్నాను. అక్కడ పిల్లలకు ఎటువంటి లోటు రాకుండా బాగా చూసుకుంటారు. మంచి చదువు చెప్పిస్తారు. బట్టలు కూడా ఇస్తారు అని, అక్కడ ఎలా ఉంటారు అని తనకు తెలిసినవన్నీ కూడా వివరంగా చెప్తాడు ఆమెకు. ఆ పూజారి ఫ్రెండే కనుక ఆశ్రమం నడిపిస్తుంది. ఇంకా అతని మాటలు నమ్మి, సరే బాబు, నేను నా మనవడిని ఆశ్రమంలో చేరుస్తాను అని అంటుంది, కన్నీటి పర్యాంతమవుతూ. స్టోరీస్ కంటిన్యూ. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.